అందరికీ నమస్కారం అండి. నా పేరు అన్వి శిరీష కొండారెడ్డి. నేను రీసెంట్ మాజీ సర్పంచ్ని. అందరికీ ఇక్కడ వేపసింగారం గ్రామ ప్రజలకు అలాగే నలుగురు గ్రామ ప్రజలందరికీ కూడా ముద్దపప్పు బతుకమ్మ శుభాకాంక్షలు. మేము ఈ బతుకమ్మని 9 రోజులు ఇలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. మాకు ఈ పండుగ జరుపుకోవడానికి చాలామంది పెద్దలు దాతల సహకారంతో మేము గత 4 సంవత్సరాలుగా ఎంతో సంబరంగా చేసుకుంటున్నాము. ఇక ముందు కూడా ఇలాగే చేసుకుంటాము. దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మా గ్రామ మహిళలందరికీ కూడా 3వ రోజు బతుకమ్మ శుభాకాంక్షలు. ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటే మనకి గుర్తొచ్చేది ప్రకృతిని ఆరాధించడము. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని పూలు కూడా మా మహిళలు చక్కగా సేకరించి ఇక్కడ బతుకమ్మగా అమర్చి ఇక్కడ అంగరంగ వైభవంగా గత 4 సంవత్సరాల నుంచి మా గ్రామ పెద్దలైనటువంటి అన్నం కొండా శిరీషారెడ్డి గారు మరియు కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత అద్భుతమైనటువంటి పండుగను మేము ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా మాకు ఆనందంగా అనిపిస్తుంది.
ఎంతోమంది అంటే ఇప్పుడు దసరా హాలిడేస్ అంటే ముందుగా గుర్తొచ్చేది వెకేషన్స్. మాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా వెకేషన్స్ని వదులుకొని మేము ఈ పండుగను చూడడానికి ఈ ఊర్లోనే, మా గ్రామంలోనే ఒక వెకేషన్ లాగా మేము తయారు చేసుకొని ఇంత అద్భుతంగా ఈ పండుగను జరపడం అనేది ముందుగా మా గ్రామ పెద్దలకి నిజంగా నా తరపున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో ఇంత మునుపు గత 4 సంవత్సరాల నుంచి చూసుకుంటే మా ఊర్లో ఈ పండుగ అనేది ఇంత అద్భుతంగా లేకపోయి ఇప్పుడు ఒక 4 సంవత్సరాల నుంచి కొండారెడ్డి గారి అంటే శిషారెడ్డి గారి మరియు కొండారెడ్డి గారి వారి యొక్క చొరవతో ఈ పండుగను ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నాము. ఈ పండుగ ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఇంకా ఎంతోమంది దాతలు కూడా ముందుకొచ్చి మా మహిళలకి ప్రోత్సాహక బహుమతులు కూడా ఇవ్వాలి. ఇప్పటికీ రోజు ఒక 3 రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నాను, ప్రోత్సాహకంగా బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేము కూడా ఇవ్వడానికి ముందుకు వస్తాము ఖచ్చితంగా. ఎంప్లాయీస్ అయినా ఇంకా ఎవరైనా మీకు నచ్చిన తోచినంతగా బహుమతులు ఇచ్చి మహిళల్ని ప్రోత్సహించి వాళ్ళలో ఉత్సాహాన్ని ఇంకా మరింత పెంచాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా గ్రామ పెద్దలందరికీ, ముఖ్యంగా మా వార్డు నెంబర్ ఇంత మునుపు హర్లీల అక్కకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందుగా మాలాంటి సహకారం కూడా మీకు ఎప్పుడూ ఉంటుంది. సో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.